అల్లో నేరడల్లా సూర్యాపరం నిత్యాపరం దైవాపరం పార్వతే ప్రత్యేకరాపరం పోయిండు తెచ్చిండు మరి ఎండ కొట్టలేదు
ఆకలి
వస్తా ఉన్నాడమ్మా జమదుగ్గిరాజు మీద పెన్ను గురువు పట్టే రామరామ ఇందరిని మంట పట్టే ఎంట ఎవ్వరు లేరు ఓ దేవుడా గంట సోపాది లేదు అడవిలో ఒంటరిగా వస్తమున్నాడు తన వచ్చే దేవత రూపాలు అది కామధేనువా దేవత రూపాలిస్తుంది కామధేను గట్టపండి గట్టి తిన్నది కాలింగారం అడుకొచ్చి ఉద్దాలం అందము దిగబడుతుంది దాని బిడ్డ పసిరి ఆగ మా తల్లి ప్రాణం పోయేదట్ట వచ్చపోయే దారికి అడ్డం కూర్చున్నది మరి అంత లోపల మునీశ్వరుడు వస్తున్నాడు వచ్చే మునిదారి దగ్గరకు వచ్చి అష్టాప్రాధాలు పట్టినది పట్టినమ్మా పసిబిడ్డ అయ్యయ్యో మునిరాజా జమదుగ్గిరాజా మా యొక్క తల్లి నల్లాగా పాడరాదు అప్పుడు ఆ జమదుగ్గిని నాకు ఇది కూడా ఒక పుణ్యం అన్నాడు మీది కావడి ఈ భూమి మీద పెట్టి కామధేను దగ్గరకు వచ్చిండు తండ్రి రాజా మరి అరారాని అయ్యో తెలిసిండు శివశివాని శివుని పాత్రని కింద కాస్త పెట్టి ఎన్ని మీద ఏంచి ఎంతగా 7 దెబ్బలు కొట్టి బలముతోని కామధేనుడు ఆ గడ్డ మీదకి వచ్చింది మరి పసిబిడ్డ పసిలాగా నీ తల్లి పాలు తాగమని అన్నప్పుడు ఆ కామధేనుడు ఏమంటది కొడుక జమదుగ్గిరాజు నాకు తెలియని నీళ్ళ లేదు నీ తండ్రి చేసిన 7 పాపాలు తీసుకొని వస్తున్నా నీ నాయన ఒక్క ఆవుడు చంపిండు ఒక్క ఆవును కాపాడినవు ఒక్క పాపం ఇంకా 6 పాపాలు ఉన్నాయి కావాలంటే ఎల్లమ్మ సయవరం కట్టి ఎల్లమ్మ కట్టిన సయవరం నాకెరక ఎల్లమ్మ కెరక పరమేశ్వరుడు ఇతర వాళ్లకు ఎవరికి తెలియదు నీకు ఖర్చు లేని లగ్గం చేస్తా బ్రహ్మని వెలుపల వైకుంఠము దాపల బ్రహ్మాండము గంగాధరుడే గౌరిపతి కొండ ఇక నగరమే ముక్కొండి ఇక దేవతుల దగ్గర వచ్చి 33 కోట్ల దేవతలు కొలువు తీరి ఉన్నారు ఎల్లమ్మ సాయవరం ఎవరికి అర్థమైతే లేదురా రాజా జమదుగ్గిరాజు ఎండి కొండ ఏ కాసులాద్రి అందు 7 వదనాల గరుడ స్తంభం స్తంభానికి మీద పెద్ద గంట కట్టి ఎల్లమ్మల లగ్గమాడేవాడు 7 వదనాలు ఎదురాల గంట కొట్టాలి ఆ గంట సప్పుడు పోకముందు 7 సముద్రాలలో త్రాణం చేయాలి సెంగల్లి శామంతి దేవాలయ సప్తకోటి లింగాల పూజ కట్టాలి లక్కకోల సీత పట్టి నడు మీద దెబ్బ కొడితే ఎల్లమ్మ లగ్నమని మోగాలి అట్లాంటివన్నీ ఆదిశక్తి పెళ్లి మునిరాజంటాడు గంట మీదికి ఎట్లేకు రాలే ఆ గంటనాద మోగముది 7 సముద్రంలో ప్రాణమెత్త సింగల్ శామంతి అంటే ఎంతో ఉన్నంత మీదికి ఎగురు నేను
నేను గాలి పూస్తా గాలి లోపల వెళ్ళిపోయి గంట కొడుతా నేను నోరు తెరుతా నా నోటికుంటా నా గర్భంలో వెళ్ళిపోయి 7 పొట్టలు ఎల్ల 7 పొట్టలు ఎల్ల తిరిగితే 7 సముద్రాలు వీగినట్టు నాయనా మరి అటువంటి ఆ యొక్క చెంగలి చామంతి అంటే పూసింది పూత కాసింది కాదు నా పసిబిడ్డ పసిలాగా పాలు తాగుతుంది దాని చెక్కిళ్ళ పొంటి పాలు కొత్త కోటి లింగాలు నా నోటి లోపల కోటి పులిపురులు లింగాల మాదిరి వీడికి పూజ కట్టి అక్క కూర చేత పట్టి నడిపి దెబ్బ కొట్టు ఎల్లమ్మ లగ్నమంట ఆ రకంగా చెప్పినప్పుడు కామధేనువే చెప్పినట్టు జమదుగ్గి రాదు ఆ పద్మవతి నెరవేర్చింది ఎల్లమ్మ తల్లి పళ్ళు తెచ్చి పక్క పక్కన వీళ్ళు 7 మెడల మీదకి వెళ్ళి ఉరుకొచ్చి మన దాది మెడల పూలమాల వేసింది అప్పుడు ఆ పరమశివుడు ఏమంటాడు తొవ్వంటి పోయేటప్పుడు దొడ్డ సన్నాసి ఆయనకి బొడ్డు మునగ గడ్డం ఉన్నది బారెడు మీసం ఉన్నది సంకల్ల ఎంటకలు సాతాళ్ళ పొడుగు పొడుగు దొడ్డ సన్నాసిని పెళ్లి చేస్తుంది సృష్టి పడుతుంది నేను పుట్టించేవాని నేనే గిట్టించేవాని గతని పెళ్లి చేసుకున్నాడు నీకు న్యాయం అని ఆ పరమేశ్వరుడు అంటాడు ఎల్లమ్మ ఏమంటది నాయన అతడు మునుడు అని బాధపడుతున్నాడు నేను కట్టిన పద్మవతి ఎవరైనా గెలిచినా వాళ్ళని పెళ్లి చేసుకుంటానని నేను కట్టిన సాయవరం గెలిచిన వాడు అతడు గొప్పవంతుడు సామెండు కాదు నాయన అతడు మునీశ్వరుడని బాధపడుతున్నావు ఎడ్డోడు మగడని క్రియరాదు గుడ్డోడు మగడని గుంపియరాదు పుండు పుట్టిన ముసలోడు మొగడన్నం తినాలి పోట్లాడాలి అది పతివత ధర్మం అతనికి నాకు ఇచ్చి లగ్గం చేయమని అతను నాకు ఇచ్చి లగ్గం చేయమన్నది ఎవరు ఎల్లమ్మ ఎల్లమ్మ ఆనాడు సరే నేను చెప్తే ఇంటలేవు నువ్వు ఎట్లా పెళ్లి పిల్ల అవుతావా అని అడిగిండు ఒక మంది ఉప్పు నీళ్ళు ఓ చోట ఉడికేది ఉన్నది ఊర్లు పల్లెలు వండేది ఉన్నది 1,000,000 భక్తులు 1,000,000 భక్తులు కనుక అటువంటి ఆ యొక్క నా పేరు మీద లగ్గాలు చేస్తారు ఇంటింటి పూజలు కూడా లేని మొక్కులు కడప కడప పూజలు కడగల్ల శావ నాకు మొదలు మైలలు తీయాలి మైలలు తీసిన తర్వాత పుట్ట పూజ చేయాలి పుట్ట పూజ చేసిన తర్వాత గంగ స్నానం చేపియాలి గంగ స్నానం అయిన తర్వాత తెల్లారి లగ్గమన్నది ఆనాడు ఆ ఎల్లమ్మ తల్లి పరమశివునితో గట్ల సెలవు తీసుకుంది ఇవాళ ఈ ఆదిశక్తిని ఎవరు కొలిసినా గాని ఇదే విధానంగా మొదలు మైలలు తీసుకోవాలి పుట్టగా అమ్మాలి పుట్టమన్ను తేవాలి గద్దె వేయాలి గద్దె మీద కూర్చుండబెట్టాలి అదే విధానంగా ఒగ్గు వాళ్ళతోని శివసత్తులతోని అందమైన తెప్పు తీసుకొని బోనం తీసుకొని గంగల ఒడ్డుకు వచ్చి ఈ గంగ పటం కొట్టి అమ్మవారికి ఇక్కడ గంగ కాటమరాజుకు అక్షంత వేసి గంగమ్మకు బియ్యం పోసి గంగల స్నానం చేపించుకొని పోవాలి అందుకే గంగకు రావాలి ఆనాడు
సన్నయాటలు, మేడి ముద్దలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఇవన్నీ ఆవతి చేసి మరి గొర్రె పొడుచులు, మేకపోతులు నీకు బలిస్తారు తల్లి అని ఆ గంగ జీవనార్థి పెట్టింది కాబట్టి ఇవాళ వెనక మాట అటువంటి గంగ పూజ చెయ్యాలి. సిరిమిల్ల వారి కుటుంబం లోపల ఇవాళ గంగ పూజ ఉంటుంది ఎల్లమ్మ తల్లి. అల్లనేరడల్లా పుట్టేడు రాజు వైకుంఠు వచ్చి అల్లనేరడల్లా అల్లనేరడల్లా పుట్టెడు రాజున పుట్టింది మా అల్లనేరడల్లా అల్లనేరడల్లా అమర మొదలు పెళ్లి కూతురు అల్లనేరడల్లా అమరగా కూర్చోడు అల్లనేరడల్లా దేవుడా అల్లనేరడల్లా కాదమాడి కింద కంకణం పెట్టి అల్లనేరడల్లా అల్లనేరడల్లా కొదమాడి కింద కొట్టాలి పెట్టి అల్లనేరడల్లా అల్లనేరడల్లా దేవుడా అల్లనేరడల్లా అయ్యా తల్లివాడి కింద తలవాడు పోటీ అల్లనేరడల్లా Thank you.
దీనికి ఏం పెట్టాలి అప్పుడు ఊర్లలో కల్లాల కాడ అయినాక ఈ జాంబవులు సాట్ల ఒట్లు నాకు ఈ పూటకి ఉంటే ఆ పూటకు లేదు, ఆ పూటకు ఉంటే ఈ పూట ఈ తవుడు తాలొట్లు పెడుతూ ఈ దంచి నూకలన్న పెడతా అని చెప్పి ఇక రోడ్లే తాలొట్లు కోసం మరి ఏమంటది అన్నలారా సువర్ణలారా మూడు సోళ్ళ ఒడ్లు దంచి ముక్కసారు కాసి అతగాడు అతగింత ఇరికింత పొరికింత నా సమితికింత సాగరికి మంగళికి సాలంత పెడిచి మిగిలిన సతి తీసి ఉట్టి మీద పెడిచి పుట్టి చేరు మురుగాను మురుగు కాలొచ్చి అంత తిరిపాయే ఏంటి నీ 3 సోలు ఒడ్డు తెచ్చి ములకసారి కాసి అత్తకింత మామకింత ఒడ్లే కాస్తారా నీ బియ్యం బియ్యం ఒడ్లు దంచి బియ్యం అవి దంస్తే ఎన్ని బియ్యం అయితే 3 సోల ఒడ్లు అంటే షేరు పావు అయితే ఇరికింత అప్పుడు ఎక్కడురా అవి 3 సోలలేనా కిలో అయితేయా పావుసేరు బియ్యం నీ మొగనికి నీ అత్తకు అందరి పెట్టి ఇరికి పొరికి ఆలకీల పెట్టి మా ఇటు మీద పెడితే ఇటు షేర్ దిగి ఉరద్దా చదువుతుంది అయ్యో సత్యంతో పెడితే ఇంత మందికి వస్తుంది ఏ సత్యం లేకుంటే ఎట్లా వస్తుందిరా పెట్టి పెట్టి నా చేతుల్లో టమాటా చూడు ఎంత గుంట చూడు ఎంత పెద్ద ఒక్కదాంటే ఉంటుంది ఎవరి ఈడేమో అత్త ఉంటాడు మేమేమో బయలు మేమేమో అర్జెన్స్ వాళ్ళము మామూలు అత్త అంటే కుల పనులు దేశం కులపసేది నువ్వు సత్తా అంటే నీ మొగని మావ అంట నీ కొడుకు పెద్దోడు బావ అంట చిన్నోడు బొమ్మ అంట ఇక చిన్నోడు పెళ్ళమ్మ మడతా అంటమ్మా నీ పుణ్యమురా నన్ను పెళ్ళామంటలేదు దగ్గర వాడ నీ రాజ్యమయ్యకు నీ అయ్యకు ఏమన్నా అందు నేను మంచిదాన్ని కాదు నాకు మాటలు మా వస్తాయి ఇక నా కాలుకు కంకడి మట్టెలు ఉన్నాయి మట్టెల కాలు తీసి ఒట్ట మీద పెడితే ఉట్టి కాలు వస్తుంది ఏందనుకుంటున్నావు అత్తమ్మ అనకురా నీ కాలు అంటుండే అత్త అంటున్నా అయ్యా ఇవాటి బియ్యం అత్తమ్మా విషయం పుట్టాడు కానీ చిన్న మాట్లాడుతున్నా చిన్న మాట కాకపోతే పెద్దది అడుగు మట్టు మంగళవారం నాడు మీ ఇంటికి జోగురా వచ్చింది గాడే ఉన్నట్టు భయపడ్డా ఈడు ఆడే ఉన్నట్టుండే పాడుగాను వద్దురా ముండ కొడుక నేను 4 రోజులకు చీర కట్టుకుంటా అంటే ఇప్పుడే కట్టుకోమంటివి ఇక చూసిన ఆవు మంచిగా చీర బాగుందా ఈ చీర కట్టుకున్న కాడికి వెళ్ళి కిందికి మీదకి చూస్తున్నాం నేను మా కవురా మనవాడు వాడు నువ్వన్నా నావురా ఏంది అని ఆడు ఎంత మంచిగా అంటున్నాడు ఏంది పొక్కులు ఇగో బిడ్డ నేను నా మోగనికే భయపడ దీనికి ఎందుకు భయపడదు ఇగో జోగురాలా అని ఆనాడు సొమ్ములకు సీరులకు ధనానికి ఆశ కాకులు తప్పితే పసులు చేస్తాయి నీళ్ళు పోసింది సూర్యునికి సైజు తప్పింది రామయ్య మీ అమ్మ మా ఇంట్లో లేదు ఆ బిడ్డను ఎత్తుకొట్టింది బిడ్డ మా బిడ్డ సరే ఎల్ల కాలం వల్ల రాదా ఆ రాముడు తల్లిని బయటికి తీసినాక జాంబవంతులు వచ్చి ఆ తల్లికి బియ్యం పోసింది పట్టేడు మావరం వచ్చింది 24 ఏళ్ళ నాడు ఎల్లమ్మ నేను లంజన ఈ దొంగన ఈ కనలే మీ తండ్రి